దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దనియు మేమందరం ఇక్కడే ఉన్నామనియు బిగ్గరగా చెప్పాను. ఆ సమయంలో పౌలు లేకపోతే ఆ చెరసాల నాయకుడు తమకు పొడుచుకొని చచ్చిపోయేవాడు. పౌలు ఉన్నాడు గనక ఆ మనిషిని బతికించాడు, ఆ మనిషిని ధైర్యపరిచాడు. ఏ హాని చేసుకోవద్దని బిగ్గరగా చెప్పాడు. ఎమ్మడి ఆగిపోయినాడు ఆయన. దేవుని బిడ్డలు అక్కడ ఉన్నామంటే ఆ కుటుంబానికి ఆదరణ కలగాల. మనము చర్చాల్లో ఉన్నామంటే అక్కడ ఉన్న వాళ్ళకి రక్షణ కలగాలి. మనం ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో దేవుని యొక్క ఆశీర్వాదము దిగి రావాలా. కాబట్టి పౌలు శీలు అక్కడ ఉన్నారు. అక్కడ చెరసాలలో ఉన్న ఖైదీలకు రక్షణ వచ్చింది. అంతేకాకుండా చెరసాలలో నాయకుడు చనిపోయే సమయంలో అతను రక్షించాడు. అంతేకాకుండా అతడు ఆత్మహత్య చేసుకోకుండా ఆయన కాపాడినాడు. అలాగ నీవు కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ స్థలంలో వెళ్ళినా సరే, నీ వలన అవతల మనసులు జీవింపబడాలి, అవతల మనసులు రక్షణ పొందాలి, అవతల కుటుంబానికి మేలు కలగాలి. పౌలు వలన చెరసాల నాయకుడు బతికాడు, ఖైదీలందరూ కూడా రక్షణ పొందారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు కూడా తొందరపడి ఏ హాని చేసుకోవద్దు, తీర్ణంగా ఉండు. దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.